హాయ్ అండి, వెల్కమ్ టు వనితా ఈశ్వరి. ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఇది. ఎర్లీ మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ చేసుకుందామనే టైంకి మా వాళ్ళు కంకులు అయితే తీసుకొని వచ్చారండి. మా ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు వాళ్ళ పెరట్లో నుంటే తీసుకొని వచ్చారండి. ఇక ఫ్రెష్గా ఉన్నాయి కదా అనేసి ఒక 2 కంకులనైతే ఒలిచి అప్పాలైతే చేస్తున్నానండి. బెల్లం వేసి అప్పాలైతే చేస్తున్నానండి. ఇంకా ఫ్రైడే కదండి, పూజ చేసుకోవడానికి కూడా నైవేద్యంలాగా పెట్టవచ్చు అనేసి అప్పాలనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నానంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా, బాగుంటాయి స్టవ్ మీద కంటే. మన కట్టెల పొయ్యి మీద చేసుకునేవి వంటలు చాలా టేస్టీగా ఉంటాయి అనేసి కష్టమైనా సరే కొంచెం టైం ఇదైనా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుందండి. తర్వాత మా వాళ్ళు కంకులను ఇదే పొయ్యి మీద కాల్చుకుంటామనేసి వాళ్ళు అన్నారు. ఇంకా సర్లే అనేసి ఇంకా నాకు కొంచెం చేసేసరికి లేట్ మాత్రం అయిపోయిందండి పూజకైతే. ఇక తర్వాత ఇంటి ముందుకైతే వచ్చి పూలనైతే కోస్తున్నానండి, పూజ కోసమే అండి. ఫ్రైడే రోజు కదండి, బాగా లేట్ అయిపోతే ఎలా అని అనేసి గబగబా చేసుకొని పనులు ఇక పూలనైతే కోస్తున్నాను. ఏ రోజైనా మన పనులు తొందరగా కావాలనేసి అనుకుంటామో ఆ రోజే పనులు ఇంకెక్కువగా ఉంటాయండి. ఫ్రైడే కదా, తొందరగా పూజ చేసుకొని మనం ఇంకా పనులు ముగించుకోవచ్చు అనుకున్నప్పుడే ఆ రోజే ఇంకా 1కి 4 పనులు తోడవుతూ ఉంటాయి. ఎంత గబగబా చేసుకున్నా కూడా లేట్ అయిపోతూనే ఉంటుందండి. ఈ రోజు కూడా నా పరిస్థితి అలానే అయిపోయిందండి. చూడండి ఎంత ఫాస్ట్గా కోస్తున్నానో పూలను, ఎలా నలిగిపోతున్నాయో. చాలా వరకు అయితే పూలనైతే కోసానండి. కొన్ని కింది వైపు ఉన్నవి అలానే ఉంచేసాను. ఇక కొన్ని కావాల్సినవి మాత్రమే కోసుకున్నాను పూలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. నాకు తోచినంతగా నేనైతే పూజలు అయితే చేసుకున్నానండి. ప్రిపేర్ చేసిన ప్రసాదం కూడా పెట్టి ఇంకా పూజ చేసుకోవడానికైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి.